హాయ్ అండి. ఫస్ట్ క్లాస్ గర్ల్స్ షర్ట్ యూనిఫామ్ షర్ట్ అండి. ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో నీట్గా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చివరి ఎడ్జులు అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. కారాస్ అనేది మన వైపు ఉండాలి. బటన్స్ కుట్టుకుంటాం కదండి, దానికోసం ఒక 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నేను కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ మనకి కారాస్ మన వైపు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసి మనం బటన్స్ కాజాలు కుట్టుకోవచ్చు. షర్ట్ అనేది నాకు ఆదికి ఇవ్వలేదండి, నేను కొలతలు అనేవి తీసుకున్నాను. హైట్ వచ్చేసి 20 ఇంచులు ఉందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 21కి మార్కింగ్ చేసుకోండి. ఆది షర్ట్ లేకపోయినా కానీ మన దగ్గర కొలతలు అనేవి ఉంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. చాలా తక్కువ టైంలో షర్టు కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులండి. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. షర్ట్కి 1 ఇంచ్ కూడా అవసరం ఉండదు. ఇలా 8.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని స్కేల్తో నీట్గా లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 6 ఇంచులు వచ్చిందండి. 5వ సంవత్సరం పాపకి షర్ట్ అండి, యూనిఫామ్ షర్టు ఫస్ట్ క్లాసు. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3.5 మార్కింగ్ చేసుకున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 5.5 అండి. ఈ మార్కింగ్ని ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో బాక్స్ లాగా డ్రా చేసుకుని ఒక 1 ఇంచు లేదా 3/4 ఇంచు అయినా సరిపోతుందండి. ఇలా తీసుకుని రౌండ్ తీసేసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. కాలర్ కదండి, రౌండ్ అనేది బాగా తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ తీయడం కోసం ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. లైట్గా ఒక 1/4 ఇంచు వెడల్పుతో రౌండ్ తీసుకుంటే సరిపోతుంది, కాలర్ కదా. ఇక్కడ ఒక 1/4 ఇంచు అనేది లోతు తీసేయండి. లోతు పెద్ద అవసరం లేదు షర్ట్కి. ఇలా ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 3/4 ఇంచు అనేది డౌన్ చేయాలండి. ఖచ్చితంగా డౌన్ చేయాలి, అప్పుడే మనకు ఫిట్టింగ్ నీట్గా వస్తుంది షర్ట్కి. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలండి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, అది ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకుని ఆమ్ రౌండ్ సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 2 ఇంచులు అనేది హైట్ ఎక్కువ ఉండాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాక్ సైడ్ మనకి షర్టు ఎత్తిపట్టినట్టు లేకుండా సమానంగా ఉంటుంది. ఈ 2 ఇంచులు పెట్టకపోతే పైకి లేసినట్టు ఉంటుందండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 3/4 ఇంచు డౌన్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం ఒక 1 ఇంచ్ అనేది రౌండ్ తీసుకోవాలండి. లైట్గా 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం ఇలాగా ఒక క్లాత్ అనేది తీసుకుని, ఇక్కడ చూడండి, నేను కోరాస్ ఉన్న వైపు తీసుకుంటున్నాను, ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుందని. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ హైట్ వచ్చేసి ఇక్కడ మనకి 1.5 ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచులండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. మన మెథడ్లో హ్యాండ్ లూజ్కి 2 ఇంచులు కలిపితే ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచులకి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఆమ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 ఇంచులు పెడుతున్నాను. ఎక్స్ట్రా ఉంది కదా పీస్ అని పెట్టానండి. 1/2 ఇంచు సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు అన్నట్టుగా 2 ఇంచులు పెట్టానండి. ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ చేసుకుని
ఈ మార్కింగ్ని ఇలా స్కేల్తో నీట్గా కలపండి. హ్యాండ్ రౌండ్ కూడా ఒక 1 ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఉంచి ఉన్నది ఇలా రౌండ్ తీసేయండి. ఆ 1 ఇంచ్ దగ్గర ఖర్చు దగ్గర మార్కింగ్, మధ్యలో ఒక మార్కింగ్ పెట్టి ఇలా లోతు అనేది తీసేయాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసి మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఈ లోతు కూడా కట్ చేసేయండి. ఈ లోతు తీసిన దగ్గర కూడా చిన్న టక్స్ ఇచ్చేయండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడు షర్ట్కి బ్యాక్ పార్ట్కి అండి ఒక పీస్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఆ పీసు మనకి ఎంత వెడల్పు అనేది ఆది షర్ట్లో ఉంటుంది, కానీ నాకు ఇక్కడ ఆది షర్ట్ ఇవ్వలేదు కదా, నేను ఇంకా ఒక 4 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకుని 4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసి ఒక పీస్ని ఫోల్డింగ్ చేసి ఖర్చు కోసం పైన ఏమీ అవసరం లేదండి, కింద ఒక 1/4 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో నెక్ షోల్డర్ మొత్తం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇది ఎలా జాయిన్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుందాం. అంతే, షర్ట్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కాలర్ కట్ చేస్తున్నానండి. కాలర్ అనేది మన షర్ట్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనకు నెక్ వెడల్పు ఎంత అయితే వస్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం కాలర్ కట్ చేసుకోవాలండి. ఫస్టే కట్ చేయడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. షర్టు మొత్తం కుట్టిన తర్వాత అండి నాకు కాలర్ హైట్ వచ్చేసి 7 ఇంచులు వచ్చిందండి. దీనికోసం మనం కాలర్ కోసం 2 పీసులు కట్ చేసుకోవాలి. ఫస్ట్ పీస్ వచ్చేసి 7 ఇంచులు డైరెక్ట్గా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా రౌండ్ తీయండి. ఇక్కడ నేను ఒక పీస్ కట్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఒక 2 పీసులు ఎక్స్ట్రా కట్ చేసుకుంటానండి. బకరం వేయచ్చు, చిన్నపిల్లలు కదా అని నేను వేయలేదండి బకరం. తర్వాత రెండో పీస్ అండి. రెండో పీస్ కోసం మనం ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. 1 ఇంచ్ తగ్గించుకోవాలి. వెడల్పు వచ్చి 2 ఇంచులు. ఫస్ట్ పీస్ ఏమో 7 ఇంచులు, వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులండి. చూడండి, ఇక్కడ కింద వైపు ఒక 1/2 ఇంచు పెట్టుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ చేయాలి. ఇటువైపు కూడా ఫోల్డింగ్ వైపు ఒక 1/2 ఇంచు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోండి. చాలా ఈజీగా కాలర్ కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ పీసెస్కి నేను మళ్ళీ ఇంకో 2 పీసులు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇలా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.